గడపల్లకొచ్చారు కదరా గవర్నమెంట్ ఆఫీసు వాళ్ళు. ఎవరండి మీరు? వైసీపీ వాళ్ళం. గెలిచాం కదా. సాయం చేయడానికి వచ్చారా? సాయం చేయడానికి కాదురా, సోదా చేయడానికి వచ్చా. ఆరోగ్యమే తెలుసుకుండ్రు ఇంటికొచ్చి డాక్టర్ను. తిరుపతిలో ఒంటరి మహిళను టార్గెట్ చేసిన వైసీపీ నేతలు ఆమె ఇంటిని బలవంతంగా తమ పేరిట రాయించుకున్నారు. ఇల్లు ఎంత విశాలంగా ఉంది, ఇది మనదైతే సూపర్ గా ఉంటుంది. ఇల్లేంటండి? నా ఇల్లండి. ఇటుక మీద ఇటుక పెట్టి మధ్యలో సిమెంట్ పెట్టి కన్నీళ్ళతో కట్టుకున్న ఇల్లండి ఇది. నువ్వు ఇటుక మీద ఇటుక పెట్టినా, మధ్యలో సిమెంట్ పెట్టినా, కన్నీళ్లు గార్చినా మేము అనుకున్నామంటే ఒక్కసారి అది మాదే. మాదేరా, ఓట్లేసి గెలిపించుకుంటారా ఈ బుద్ధి? ఇప్పుడు కాదురా. ఈ వైసీపీ వాళ్ళకి ఓటేసి గెలిపించుకుంటే నాకు ఇల్లు లేకుండా చేశారు. నన్ను నెట్టేసినారు, గేట్లు లాగేసి బండరాళ్ళు గట్టపార్లు. ఏం తక్కువ చేసిండు రాజన్న కొడుకు.